రామరాజ్యం స్థాపన అని చెప్పేసి వీరరాఘవరెడ్డి గతంలో చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజుపై దాడి చేయడం జరిగింది. ఆ కేసులో జైలుకు వెళ్ళి బయటకు వచ్చాడు. ఆ తర్వాత కొన్ని రంగరాజన్పై కామెంట్లు చేస్తూ యూట్యూబ్ ఛానల్స్కు ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరిగింది. అందులో అనేక ఆరోపణలు చేస్తున్నారు. దీనికి సంబంధించి స్పందించడానికి మనతో పాటు చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారు ఉన్నారు. ఒకసారి అడుగుదాం. ఎందుకు మీపై ఆరోపణలు చేస్తున్నాడు ఇప్పుడు వీరరాఘవరెడ్డి అంటే? ఆయన నన్ను కలవడానికి ఎందుకు వచ్చాడో నాకు తెలియదు. 7వ తారీఖు నాడు నాకు ఇప్పుడు సమయం లేదయ్యా అని చెప్పినాను. అప్పుడు భయంకరంగా దాడి చేశాడు. ఆ దాడి వాళ్ళే రికార్డ్ చేసుకున్నారు. వీడియో ఫుటేజ్ వాళ్ళ దగ్గరే ఉంది, సెల్ ఫోన్స్లో. వాళ్ళే అప్లోడ్ చేశారు యూట్యూబ్లో. చేసిందంతా వాళ్ళే. నేను తప్పకుండా చట్టపరంగా చర్యలు తీసుకుంటాను. 7వ తారీఖు నాడు జరిగిన దాడికి 8వ తారీఖు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒకరోజు ఎందుకు అంటే నాకు ఫస్ట్ నా పరిస్థితి షాక్లో ఉన్నాను. నేను ఒక రోజంతా ఎవరు చేశారో కూడా తెలియదు. ఫలానా వ్యక్తి అనేది అర్థం చేసుకోవడానికి ఆయన చెప్పినటువంటి వెబ్సైట్ పేరు వెతికి దాంట్లో చూసిన తర్వాత అర్థమైంది. ఆయన ఇప్పుడు నన్ను కలవడానికి ఏడాది ముందు వచ్చాడు, కలిశాడు. సమయం దీని పెద్ద టాపిక్ అయ్యి ఇంకో రోజు మాట్లాడదామని చెప్పాం. ఇప్పుడు 1000 మంది కలుస్తారయ్యా. చిలుకూరు బాలాజీ స్వామివారి సేవకి మేము ఉన్నప్పుడు 1000 మంది కలుస్తుంటారు. అందరికీ మనం ఎప్పుడు సమయం దొరుకుతుందో దొరకలేదు. సమయం ఇవ్వలేదంటే కొట్టేసావా? కొట్టడమే కాకుండా నాకు ఆ రోజు ఎమ్మెల్సీ చేసినప్పుడు కళ్ళల్లంతా ఎర్రగా వాళ్ళు ఎమ్మెల్సీ చేశారు. ఎఫ్ఐఆర్ అయింది, అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వాళ్ళు 9th నాడు వీడియో అప్లోడ్ చేశారు. వీడియో అప్లోడ్ చేసి మీరే కదా మొత్తం. మీకు అందరికి ఎట్లా వచ్చింది వీడియో? వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ వచ్చింది. ఆ వీడియోలో 2 భాగాలు ఉన్నాయి. ఒక భాగంలో నేను ఆర్గ్యూ చేస్తున్నాను, రెండో భాగంలో బాగా దెబ్బలు తిన్న తర్వాత ఇక లాభం లేదయ్యా బాబు అని తల వంచుకొని కూర్చున్నా. ఇలాంటి వాళ్ళతోటి ఉన్మాదులతో మనం మాట్లాడి ప్రయోజనం లేదు, ఊరుకుంటే అయిపోతుంది అని కూర్చున్నాను. చేతులు జోడించాను. ఒక ఆడామెకి చెప్పాడు, వీళ్ళంతా వదులుకొని వచ్చారు కుటుంబాన్ని, గొప్పదమ్మా గొప్ప అమ్మాయి అని చెప్పినాను, అప్రిషియేట్ చేసిన. ఇప్పుడు నేను టీషర్ట్తో ఉన్నాను, ఏదో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. నా వయసు 58 ఏళ్ళండి. నేను మా నాన్నగారి దగ్గర ఉంటున్నాను, స్వామి సేవలో ఉంటున్నాను. నా కుటుంబం ఎక్కడో ఉంటుంది, నేను అక్కడ వ్యభిచారం చేస్తున్నాము. ఏమిటండి అంటే ఒకడు సులభంగా దొరికిపోయాడు పంతులు అంటే నువ్వు ఏమన్నా చెప్తావా? అందుకోసం ఇవాళ స్వామివారి సేవలో ఉన్నటువంటి నేను నేషనల్ లెవెల్లో ఒక ఉద్యమం జరుగుతున్నది. సుప్రీంకోర్టులో ఆర్టికల్ 26ని సరిగ్గా ఇంటర్ప్రెట్ చేయడం లేదు కాబట్టి ఆ ప్రయత్నంలో మేము ఉన్నాం. నేషనల్ లెవెల్ దాంట్లో తెలంగాణ ప్రభుత్వం ఆర్టికల్ 39A కింద, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టికల్ 39A కింద సుప్రీంకోర్టు రూల్స్ అమెండ్ చేయడానికి ఒక ప్రణాళిక పంపించాలని మా ప్రయత్నంలో మేము ఉన్నాం. అది నచ్చని వాళ్ళు కొంతమంది ఉన్నారు. దైవానికి రాజ్యాంగబద్ధమైన అధికారం ఉండకూడదని కొంతమంది ఉన్నారు. మాకు వ్యక్తిగతమైన క్రెడిట్ తీసుకోలేదు. మేము క్రెడిట్ ఇచ్చిందల్లా మునివాన జాతి. మునివాన జాతి అంటే ఎవరు? ఈ తిరుప్పాణాళ్వార్ అమ్మాళ్ కమ్యూనిటీ వాళ్ళు, ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళని అమ్మాళ్ళని పిలుస్తున్నాం. ఎందుకంటే దైవానికి రాజ్యాంగబద్ధమైన అధికారాలు లేవు. ఇప్పుడు ఆయన అంటున్నాడు కండి, రామరాజ్యం ఎక్కడుందండి? ఎక్కడ ఉంది? అదే నేను అన్నాను ఆ రోజు, ఆయనతోటి కూడా అదే అన్నాను. శ్రీరాముడి యొక్క పునఃప్రతిష్ఠ జరిగిన తర్వాత పయస్ పర్పస్ ఆఫ్ ఇన్కార్నేషన్ వచ్చిందయ్యా, ఇప్పుడు మనం ఫైనల్ స్టేజ్కి వచ్చాము అని చెప్తున్నాను. అట్లంతా కాదు, జడ్జిల తాట తీయాలి, పోలీసు వాళ్ళ తాట తీయాలి, దానికోసం సైన్యాన్ని నేనెక్కడ ఏర్పాటు చేసి ఇవ్వాలి, నా వల్ల కాదని చెప్పి కొట్టారు. అంటే ఏం సైన్యం కావాలన్నాడు? మిమ్మల్ని ఏం సంప్రదించారు? ఆ రోజు మీకు వీరరాఘవరెడ్డికి మధ్య జరిగిన డిస్కషన్ ఏంటి? అదేనబ్బా, డిస్కషనే చెప్తున్నాను. వీడియోలో వచ్చిందే డిస్కషను, మీరు వీడియోలో చూశారు కదా, అదే డిస్కషన్. నేను కుదరదు అన్నదాన్ని కొట్టారు, అదే డిస్కషన్. దాంట్లో వేరే ఏమీ లేదు. నా వల్ల కాదయ్యా, ఇది చేయలేను అన్నాను. సరే ఇప్పుడు 1 month టైం ఇస్తాం, యుగాది వరకు టైం ఇస్తాం, పోయారు. కుదరదు అంటే తప్ప. సైన్యం ఇప్పుడు ఇండియన్ ఆర్మీలో జాయిన్ కావాలి. డబ్బులు కూడా అడిగారా మిమ్మల్ని? ఆర్థికమైన వనరులు సృష్టించాలి. ఆయన భగవద్గీతలోని ఆయన బ్రహ్మాండమైనటువంటి శ్లోకాలు గుర్తుపెట్టుకొని చెప్తాడు. నేను కూడా చెప్పగలను శ్లోకాలు, కానీ ఇది అవసరం లేదు. ఇప్పుడు మీ ముందు నా పాండిత్యాన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదు. ఆయన 18వ అధ్యాయంలో
ఉండేటటువంటి కృషి గోరక్ష వాణిజ్యం ఇది వైశ్యుల లక్షణం. ఇప్పుడు వైశ్యులే కదా ఈ లక్షణం అని కాదు కదా, పుట్టుకతో వైశ్యులు ఉండేవారు ఉంటారు, కొంతమంది అంబానీలుగా అవుతారు, కొంతమంది కిరాణా కొట్టు పెట్టుకుంటారు. సో అందరినీ తీసుకుపోయి నువ్వు వనరులు ఇవ్వయి అంటే ఇవ్వలేము కదా. సో మీరు ఈయనకి సపోర్ట్ చేయండి. ఎందుకు సపోర్ట్ చేయాలయ్యా? నా వ్యక్తిగతమైనటువంటి భగవత్ సేవలో రండి అని పిలుస్తాం, వస్తారు. మీరు ఇండియన్ ఆర్మీలో జాయిన్ కాండి అంటే మీ ఇష్టం అది. ఇప్పుడు జడ్జిలు తాట తీయడానికి ఈ సైన్యంలో జాయిన్ కాండి అంటే పోతాడా ఎవరన్నా పోతాడా? నువ్వు పోతావా? నువ్వు కెమెరామ్యాన్ నువ్వు పోతావా? జడ్జిలు తాట తీయడానికి నువ్వు పోతావా? వీరరాఘవరెడ్డి ఎంబడి పోవయ్యా అంటే పోతావా? నేనెందుకు పోవాలయ్యా, నా కుటుంబం ఉంది అంటావు. రామరాజ్యం జడ్జిలో తాట తీసి వస్తుందా చెప్పు? రాదు. రాజ్యాంగం అంబేద్కర్ గారు సృష్టించినటువంటి రాజ్యాంగబద్ధంగా రామరాజ్యానికి ప్రయత్నం చేయాలి, దానికి కలిసి రావాలి. నువ్వు బ్లాక్ ప్యాంట్ బ్లాక్ షర్ట్ వేసుకొని వచ్చిన వాళ్ళందరినీ కొట్టుకుంటా, పంతుల్ని కొట్టుకుంటా, పూజారులని కొట్టుకుంటా, బెదిరించుకుంటా, అన్నీ చేసుకుంటా ఏమవుతుంది? అది కాదు కదా పద్ధతి. అది నేను ప్రతిఘటించిన. దెబ్బలు తిన్నా. రామదాస్ గారు గుడి కట్టినందుకు దెబ్బలు తిన్నాడు, నేను రామనామం చెప్పినందుకు దెబ్బలు తిన్నా, ఏం పర్వాలేదు. కానీ ఇలాంటి శక్తుల్ని మేము ఉపేక్షించేది లేదు. కోర్టు కేసులో వెళ్తారు. ఆయన ఏమన్నా నన్ను క్రాస్ ఎగ్జామినేషన్ దాని మీద ఉంటుందయ్యా. నువ్వు కొట్టిన దాని మీద క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. క్రాస్ ఎగ్జామినేషన్ ఏంటి? భగవద్గీత వచ్చా? అది క్రాస్ ఎగ్జామినేషన్ కోర్టులో జరగదు, అది సపరేట్ పండిత సభలో చేయాలి. పండిత సభలో చేద్దాం. కోర్టులో నువ్వు ఎందుకు కొట్టావు, దేనికోసం కొట్టావు, ఎలా కొట్టావు, ఏం సాధించావు, దాని మీద ఉంటుంది. సరేనా నాయన? ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేశారు? వెనుక శక్తులు ఉన్నాయంటారు. అతని వెనుక శక్తులు ఎవరు ఉండొచ్చు? ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేసి అతనితో దాడి చేయించారు అనుకుంటున్నారు? ఇప్పుడు ఏం శక్తులు ఉన్నాయో మాకు అర్థం కావట్లేదు. డెఫినెట్గా ఇంతకుముందు ప్రెస్ కాన్ఫరెన్స్లో మన ఎంఆర్పిఎస్, మన సిఆర్ నేషనల్ ఎస్సీ రిజర్వేషన్ ప్రొటెక్షన్ సమితి మారేడి మోహన్, అరవింద్ వీళ్ళు మాట్లాడారు కదా. దీంట్లో చాలామంది, కొంతమందికి నా ప్రయత్న పద్ధతులు నచ్చకపోవచ్చు, కానీ వ్యక్తిగతంగా నన్ను దూషించి నా నా క్యారెక్టర్ అసాసినేషన్, నా వ్యక్తిత్వాన్ని భంగపరచడానికి నీకు ఏ అధికారం లేదు. రాజ్యాంగబద్ధంగా నీకు అధికారం లేదు. నువ్వు రాజ్యాంగబద్ధంగా జీవిస్తానంటున్నావు కదా, యూ హ్యావ్ నో రైట్. నేను డిఫమేషన్ వేస్తా, నేను క్రిమినల్ డిఫమేషన్ వేస్తా, సివిల్ డిఫమేషన్ వేస్తా, ఛానళ్ళ మీద కూడా వేస్తాను, ఊరుకునేది. సరేనా? అంటే తీవ్రమైన ఆరోపణలు చేశారు అతను. అసలు ఆరోపణలు అవి ఏం ఆధారాలు ఉన్నాయని చేసింది అనుకుంటున్నారు? అసలు ఆయన విన్న దాంట్లో చెప్పింది దాంట్లో ఇప్పుడు నా దగ్గర తెలియదు, ఆయనకి చెప్పమనండి, చూపిమనండి, ఆధారాలు చూపిమనండి. చిలుకూరులో దారుణాలు జరుగుతున్నాయి అసలు అది అని చెప్తున్నారు కదా, దానికి ఏం చెప్తారు? అవునబ్బా, వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని, దాన్ని, ఆ స్వామివారి వైభవాన్ని కించపరచడానికి ప్రయత్నం చేస్తే ఎవరు ఊరుకోరు, భక్తులు ఊరుకోరు. అర్థమైందా నాయన? వెంకటేశ్వర స్వామి వైభవం అది. అక్కడ దారుణం ఏం జరుగుతుందండి? ఆయన భగవంతుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. మేము దారుణం చేస్తే నన్ను ఊరుకుంటాడా? ఉపేక్షిస్తాడా? నన్ను ఉపేక్షించాడు. ఆయన అనుగ్రహంతో మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతి విషయంలో భగవంతుడి అనుగ్రహంతో జరుగుతుంది. సరేనా నాయన? వీరరాఘవరెడ్డి చేసిన ఆరోపణలపై కోర్టు చట్ట ప్రకారంగా ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారు చెప్తున్నారు. ఇప్పటికే అతను దాడి చేశాడు, చట్ట ప్రకారం కేసు పెట్టాను, ఆ కేసు కోర్టులో నడుస్తుంది. కానీ మళ్ళీ ఇప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానల్లో తన వ్యక్తిత్వం పైన కొన్ని ఆరోపణలు చేస్తూ మాట్లాడడం జరిగింది. కాబట్టి దాన్ని చట్ట ప్రకారం లీగల్గా ముందుకు వెళ్ళి కేసులు పెడతామని చెప్పేసి కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. దీనికి సంబంధించి న్యాయ పోరాటం చేస్తామంటారు. కెమెరామెన్ హరీష్తో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్. ఈరోజు పాత్రికేయ సమావేశాన్ని అడ్రస్ చేయడానికి మెయిన్ కారణమే గత 7 సంవత్సరాలుగా మేము చేసే ప్రయత్నం. మునివాహన జాతికి క్రెడిట్ ఇవ్వాలి. ఇదిగో మునివాహనుడు నా చేతిలో ఉన్నాడు. ఈ మునివాహన జాతికి క్రెడిట్ ఇవ్వాలని మోహన్ ఏంటి వీరు చేసినటువంటి ఉపకారం ఏంటి అంటే, దైవానికి రాజ్యాంగబద్ధమైన అధికారాలు కల్పించడంలో మా పెటిషన్స్ అన్నిటికీ వీళ్ళు సెకండ్ చేశారు. మా పెటిషన్స్ ఏంటి? శబరిమల తీర్పు తర్వాత ఫస్ట్ టైం ఆర్టికల్ 363 డిస్ప్యూట్. ఆర్టికల్ 363 అంటే దైవము రూలర్గా ఉండింది,
అనంత పద్మనాభ స్వామి దైవం రూలర్గా ఉండింది. ఆ రూలర్ స్టేటస్ ఏమైంది అని అడిగాం. వాళ్ళు దీనికి ఆదిత్య పరాశ్రీ గారు మద్దతు తెలిపి లెటర్ రాశారు. రామ్నాథ్ కోవింద్ గారు ఆయన కూడా మునివాన జాతి, ఆయన ఈ ఆర్టికల్ 363 డిస్ప్యూట్ని ఆర్టికల్ 143 రెఫరెన్స్కి క్యాబినెట్కి పంపించారు. అది దురదృష్టవశాత్తు రాలేదు. దాని తర్వాత రీసెంట్గా మేము ఏపీ పెటిషన్స్ కమిటీకి వేశాం. దాంట్లో కూడా మద్దతు పలికారు వీళ్ళందరూ. మిలింద్ మక్వానా అని చెప్పి కాలిఫోర్నియాలో క్యాస్ట్ బిల్కి వ్యతిరేకించిన వారు. ఆయన ఆర్టికల్ పాపం ఆయన కాలిఫోర్నియాలో సమావేశంలో మాట్లాడి చచ్చిపోయాడు. 15 మినిట్స్ తర్వాత హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. ఆయన మునివానాన్ని మెచ్చుకున్నాడు కాలిఫోర్నియాలో. అలాంటి వాళ్ళకి మేము క్రెడిట్ ఇస్తున్నాం ఫర్ ప్రొటెక్టింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద డైటీ. దైవానికి రాజ్యాంగబద్ధమైన అధికారాన్ని కాపాడడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. మూడవది, ఈ ప్రయత్నంలో మేము క్రెడిట్ వీళ్ళకి ఇస్తుండగా మేము కేంద్ర ప్రభుత్వంకి మేము రిక్వెస్ట్ చేశాం. ఒక డెలిగేషన్ ఆఫ్ ఎంపీస్ వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలవాలి, మనము ఈ డైటీ రైట్స్ని ఇంప్లిమెంట్ చేసుకుందాము అని ప్రయత్నంలో ఉన్నాం. నాలుగోది ఏం చేసినాము అంటే, ఈ సుప్రీంకోర్టు ఫస్ట్ టైం అండి హిస్టరీ ఆఫ్ సుప్రీంకోర్టు రూల్స్ అమెండ్మెంట్ కోసం ఒక కమిటీ ఏర్పాటు చేసింది. 30th ఏప్రిల్ వరకు లాస్ట్ డేట్. ఈ కమిటీ ఏంటి అంటే, సుప్రీంకోర్టు వ్యవహార శైలి పైన చాలామందికి కోపం ఉన్నది. పెద్ద అడ్వకేట్స్కే కోపం ఉంది, జడ్జెస్ రిటైర్డ్ వాళ్ళకి కూడా కోపం ఉంది. దీన్ని ఎలా చేయాలని రూల్స్ అమెండ్ చేసుకోవాలని కమిటీ ఏర్పాటు. ఆ రూల్స్ అమెండ్మెంట్ కమిటీకి కూడా వీళ్ళు లెటర్ రాస్తున్నారు. సో ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమంలో మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని మీ ద్వారా 39A ఆర్టికల్ 39A కింద జస్టిస్ షుడ్ బి ఈక్వాలిటీ షుడ్ బి గివెన్ డ్యూరింగ్ జస్టిస్. ఎవరెవరికి న్యాయం అందడం లేదో, గరీబోడు వాడు రాలేకపోతున్నాడో వాళ్ళందరికీ కూడా న్యాయం అందేటట్టు ఈ రూల్స్ ఫ్రేమ్ చేసుకోవాలి. దైవానికి సంబంధించిన కేసులు వస్తే సులభమైన రూల్స్ ఉండాలి అనే ప్రయత్నంలో ఆర్టికల్ 39A కింద రేవంత్ రెడ్డి గారిని, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని ఇద్దరిని వేడుకోవడం కోసమే ఇది మెయిన్ ప్రెస్ కాన్ఫరెన్స్. అట్ ద సేమ్ టైం ఈ రాఘవరెడ్డి గారు చేసినటువంటి ఆరోపణలు అయితే ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్రస్తుతమైనటువంటివి, అవాస్తవమైనటువంటివి, భయంకరమైన నిందారూపమైనటువంటివి. అది నా ఏజ్ 58 years అండి. నేను అలాంటి వాడిని కాను. సమాజానికి తెలుసు, నువ్వు ఇవాళ ఆరోపణ చేసే సమాజం నమ్మదు, నా సమాజం నమ్మదు. అందుకోసం నేను ఊరికే కూర్చోలేను. నన్ను లాగడం వల్ల కింద ఉన్నటువంటి నేను ఈ ప్రయత్నాన్ని లాగేస్తే మొత్తం కింద పడిపోదు వ్యవస్థ. అందుకోసం మీ ముందు వచ్చాను. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.